నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ప్రజానాడిని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వీక్షకునికి ముఖ్యంగా ప్రథమంగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి టాపిక్ ఏనండి ఇది. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా రైతుల పరిస్థితి నిజంగా ఆగమ్య గోచరంగానే తయారవుతుంది. ఇది వాస్తవమా కాదా? రైతు బిడ్డలు తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ తప్పనిసరిగా రైతుల బంగారు భవిష్యత్తుకు ఏదో ఒక రకంగా బాటలు వేయడానికి సిద్ధించే అవకాశం ఉంది. నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే, ఈరోజు అంటే ఆసియా ఖండంలోనే ఒక పెద్ద మార్కెట్ అయినటువంటిది వరంగల్ వ్యవసాయ ఎనుమాముల మార్కెట్. అవునా కాదా? సో దానికి ఈరోజు అంటే ఆ యొక్క వ్యవసాయ మార్కెట్లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రౌండ్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయన్న, ఇటు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్న, ఇటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఇటు చాలా మంది ఉన్నారు. ఇటు మామూలుగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితేనేమి, ఇటు ఇతర నేతలు అయితే కూడా పాల్గొన్నారు. ఓకే, బాగానే ఉన్నది. మీరు వచ్చిండ్రు, రైతుల కోసం పోరాటం చేస్తున్నారు. 25,000 ఇవ్వాలా, 25,000 ఇంటా ఓకే అన్నారు, సంతోషం. కానీ మీ ప్రభుత్వ హయాంలో ఒక్కరోజైనా వరంగల్ వ్యవసాయ మార్కెట్కు మీరు అడిగి పెట్టిలానే? మిమ్మల్ని అడుగుతున్నా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా నేను, మీరు ఎప్పుడైనా అడుగు పెట్టిలా? ఇప్పుడు అడుగు పెట్టి మాట్లాడుతుంటే ఓహో అని దగ్గుకుంటే ఉన్నారు. ఒక్కరోజు మీరు మంచిగా అక్కడ మార్కెట్కి వచ్చి, అరే అన్న ఎట్లున్నాయా ధరలు, మంచిగా ఉన్నాయా, ఇంకేమైనా కావాలని మీరు అడిగితే మంచిగుండు. అప్పుడు లేకపోయే ఇప్పుడు వచ్చి అడిగితే ఏమున్నది? మిమ్మల్ని అడిగా ఉంటారు. ఇప్పుడు మీరు ఏదో మీడియా ముఖంగా వచ్చి సొల్లు వాడతారు, సంతోషమే. కానీ ఇప్పుడే మీకు కూడా ఈ సొల్లు వాడ ముందుకు రైతులు మంచి గట్టిగా నేర్చుకునే ఉంటారు. మీరు అప్పుడేం చేసినా ఇప్పుడు ఏం చేసినా అంటే ఆగాగాగు అని పక్క పొంటలు మీ నాయకులే అనే ఉదకే ప్రయత్నం చేస్తారు. ఓకే, మీరు అడగడంలో తప్పులేదు. గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు మరి అప్పుడు గుర్తుకు రాలేదా? మరి రైతుల మద్దతు ధర ఎట్లున్నది, రైతులు ఎంత బాధపడుతున్నారని మీకు గుర్తు రాలేదా, యాది రాలేదా? ఓ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరన్నా, మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా కూడా ఉమ్మడి వరంగల్ అంటేనే గుర్తుకు వచ్చేది వరంగల్ వ్యవసాయ ఎనుమాముల మార్కెట్ అని మీకు తెలియదా? ఎన్నో బస్తాలు వచ్చాయి, కొన్ని వేల బస్తాలు, కొన్ని వేల సరుకంతా కూడా ఈరోజు మార్కెట్కి వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోవడం వల్ల నిన్నటికి నిన్న భూపాలపల్లి జిల్లాలోని బొగులపల్లి మండలానికి సంబంధించినటువంటి రైతు చెట్టు గురేసుకొని చచ్చిపోయాడు. అంటే అప్పటి ప్రభుత్వాలు వైఫల్యం లేదా? ఇప్పుడే ప్రభుత్వం వైఫల్యం లేదా? మీరు చేసినటువంటి అప్పుడు ప్రభుత్వ పాలనలో మరి రైతులు ఎందుకు గుర్తుకు రాలేదు? కేవలం మంచిగా మన ఏది ల్యాండ్ క్రూజర్లో తిరగడం, ఫాస్టర్లో తిరగడం, ఏ మంచి విందు విధంలో హాజరవడం తప్పించి రైతుల బాగోగులు ఎప్పుడన్నా మీకు గుర్తుకు వచ్చినాయా? ఏమనంటే ఆ అధికారిని ఎగతాళి చేయడం, ఈ అధికారిని ఎగతాళి చేయడం, ఆ భూమి మీద కన్నేయడం, ఈ భూమి మీద కన్నేయడం అయిపోయింది మన 5 సంవత్సరాల సంసారం అంతా. మీరు ఎప్పుడు రైతుల గురించి మాట్లాడారు? ఇప్పుడు వచ్చి మేము ఇది అని మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి ఏమంటున్నారు చూద్దాం. వీళ్ళు ఎవరో పాల్గొన్నారు. ఇగో వీళ్ళందరూ నేను ఆల్రెడీ చెప్పినా కదా, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వాసుదేవ్ రెడ్డి కూడా వచ్చింది కదా, మంచి సుదర్శన కూడా వచ్చిండు. ఒక్కొక్కరు చూడు దగ్గు. అంటే మీ బుత్తంతా 10 నిమిషాల ముచ్చటకే మీరు దగ్గుతున్నారు. రైతులు 24 గంటలు ఆ ఎండుకాలంలోనే ఆ దుబ్బాలనే కొడతారు. మరి ఆ ఆలోచన మీకు లేదా? మాది రైతు కుటుంబం, మేము రైతు బిడ్డలమని చెప్తారు, ఎవడైనా చెప్తాడు. కానీ కొసకచ్చేవారు చూడు, ఒక్కొక్కరు ముక్కులు పట్టుకొని కుస్స అని దగ్గుతున్నారు. ఏమన్నా చూద్దాం. కథ జరుగుతున్నది. ఓకే, పర్లేదు. అంటే ఏమంటున్నాడు? 25,000 రూపాయలను ఇవ్వాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలి అని అంటున్నారు. మరి అప్పట్లో కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా 25,000 రూపాయలు? సరే, నువ్వు అప్పుడే నువ్వు ప్రకటిస్తే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోబోవు. ఎందుకు అంటున్నా అంటే, ఈ పెట్టుబడి అంటే ఒక మిర్చి పండించాలంటే ఒక ఎకరం దాదాపుగా, అంటే నా అంచనా ప్రకారం చెప్తానా, ఎకరానికి దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడి అవుతుంది. ఈ 1,50,000 రూపాయలు పెట్టుబడి అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఎంతున్నది ధర? గట్టి కొడితే 13,000 14,000.
అంతకన్నా ఎక్కువ కూడా లేదు. ఇలా మార్కెట్లో ఎంత నాకు తెలిసి 13,800 ఎంత నడిచినట్టున్నది. అప్పుడు మామూలుగా వాట్సాప్లో నేను గ్రూపులలో చూసిన. ఈ 13,000కు ఏం సరిపోతుంది? 250 నుంచి 300 రూపాయలు ఏరుడు గుళ్ళు అవుతాయి. రైతు ఎక్కడికని పోతాడు? ఇవన్నీ లేకపోతే రైతుకి ఏం శరణం? సామే శరణ్యం. అవునా కాదా? మీరు ఏదో ఇప్పుడు వచ్చి ఈ ఎకరానికి క్వింటాలకు 25,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు పోరాడితే ఉన్నది చెరువు నిలువై చెరువు వెనుక పడ్డాక. మీరు అప్పుడు చేయాలి కదా. అప్పుడు చేయకపోతే మేము ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు చెప్తామంటే ఎవరింటాడు ఇక్కడ? ఓ రైతులు మీలాంటి వాళ్ళను మొత్తం ఈ వాళ్ళ ఎంటికలు ఎన్ని ఉన్నాయని చూసినారు. కానీ వాళ్ళ పుట్ట కొడితే ఏమైతుంది? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల పక్షాన పోరాటం చేయాలి. ఏదో ఏసీ కార్లలో దాంట్లో దీనిలో తిరిగి పోవడం కాదు. మీరు ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతి మీకు పట్టకుండా ఉండాలంటే మీరు రైతుల బాగోగులు చూసుకోండి. ఇప్పటికైనా ఈ వీడియో చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులారా ఎవరైనా కూడా మీరు వరంగల్ వ్యవసాయ మార్కెట్కు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క మార్కెట్ ఓర్రి. ముఖ్యంగా వరంగల్ అయితే నిజంగా కేర్ ఆఫ్ అడ్రస్ వరంగల్ అంటే. దీన్ని మీరు నిఘా పెట్టుండ్రి. ఒకరోజు రాండ్రి, ఒకరోజు మార్కెట్ ఉన్న రాండి. రేపొంచెల్లి మహాశివరాత్రికి సంబంధించి 2-3 రోజుల్లో సెలవులు ఉన్నాయి. ఆ తర్వాత రాండ్రి. మార్కెట్కు మొత్తం కోటాను కోట్ల బస్తాలు వస్తాయి. ఆ బస్తాలలో మీరు ఏం చేయాలి చూడండి. అరే నిజంగా పెట్టుబడి ఎంత అవుతుంది, మీ ఖర్చు ఎంత అవుతుంది, మీకు ఎంత మిగులుతుంది, లేకపోతే మీరే మిగులుతాలా అనే విషయాలు అడుగురి. పురుగుల మందు ఖర్చులు ఎంత, ఎరువుల ఖర్చులు ఎంత, కూళ్ళ ఖర్చులు ఎంత, దునుడుల ఖర్చులు ఎంత, ఇవన్నీ అడుగురి. మీరు అడిగినాక మీకు ఒక కొలిక్కి వస్తుంది. మీరు ఏదో ఇట్లా పరుపుల మీద పండుకోవడం కాదు, ఏసీల కార్లో తిరగడం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఉన్నటువంటి వారు ఒక్కరు కూడా అడుగు పెట్టలే. కానీ వాళ్ళ లెక్క మీరు కాకండి. మీకు బరాబరి మంచి జరగాలంటే తప్పకుండా మీరు రైతుల బాగోగులు తెలుసుకోండి. ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, ఎంపీలైనా, ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, వివిధ శాఖల మంత్రులైనా కూడా మీ సంబంధిత ప్రాంతంలో వ్యవసాయ మార్కెట్ ఉంటే అక్కడి ఓర్రి. వరంగల్లోనైతే మేల వరంగల్ చాలా మంది ఉన్నారు. మంత్రి సీతక్క అయితేనేమి, మంత్రి సురేఖ అయితేనేమి, ఇటు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ రైతు బిడ్డలం అది ఇది అని చెప్పుకుంటున్నారు. కానీ రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా ఒకసారి వ్యవసాయ మార్కెట్లో వెళ్ళండి. రైతులు ఏం చేస్తున్నారు, రైతులు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత మిగులుతుంది, అసలు మిగులుతుందా లేదా, వాళ్ళ ఆత్మహత్యలకు మరి ఏం దారి తీస్తుంది, ఆత్మహత్యలు కాకుండా ఉండాలంటే మా ప్రభుత్వం నుంచి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు మీ దిక్కు తీసుకురండి. ఎందుకంటే ఇది నిజంగా ప్రభుత్వ హయాంలో చేస్తే మీకు కూడా మంచి పేరు ఉంటుంది. అరే గా టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాలకు 25,000 రూపాయలు ఇచ్చింది రాబాయ్ అని రైతులు బిందాస్గా గళ్ళు ఎగిరేసుకొని చెప్పుకుంటారు. అవునా కాదా? ఇప్పటికైనా అంటే ఏదో చెప్పిన కదా చెరువు నీళ్ళు వేయినాయి, చెరువు వెనుక పడ్డాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినా కూడా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు డైరెక్ట్ మంచిగా ఘాటైన క్వశ్చన్ మంచిగా రాడ్ దింపే ఉంటారు రైతులు. అప్పుడు ఏమో ఇప్పుడు వచ్చినా అనే మగపిల్లగా అని ఎవరికోలకు గాడుపు దింపే తింటారు. సో ఇదే విషయం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు కూడా తగలదంటే మీరు అతి త్వరలో మార్కెట్లకు రండి, వచ్చి రైతులతో మాట్లాడుండ్రి. మీరు ఇప్పుడే మామూలుగా మీడియాతో మాట్లాడాలంటేనే కుస దగ్గుతున్నారు. మామూలుగా రైతులతో మాట్లాడుతుంటేనే ముక్కులకు మూతికాయలు పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు రెయిమోలు అట్లనే ఉంటారు కదా. వాళ్ళు ఎంత కావాలి, వాళ్ళకి ఎన్ని శ్వాసకోశ వ్యాధులు రావాలి, వాళ్ళకి ఎన్ని చర్మ వ్యాధులు రావాలి, వాళ్ళకి ఎన్ని రోగాలు రావాలి, వాళ్ళు వ్యవసాయకు సంబంధించిన ఖర్చులతో పాటు ఇటు హాస్పిటల్ పోటీ ఖర్చులు ఇంకెన్ని కావాలి. హాస్పిటల్లో పోతే ఉన్నా అవి ఉన్నాయా? సరే మాట్లాడంటే మాట్లాడుతూ తీసుకోవాలి, మళ్ళీ మీరే మాట్లాడతారే. మానండి, ఇది కాదు. రైతుల పోటీ మీరు మంచిగా ఏమంటారు, రైతులను ఒక సుమోటోగా తీసుకొని అధికారంలో పోతారు, రైతులకు మొత్తం ఇట్లా దులిపినట్టు దులుపుతారు, వాళ్ళని పట్టించుకోరు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ హోదాలున్నా మిత్రపక్షంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నాయకులారా రైతుల పక్షాన ఉండండి. రైతుల పొట్టో కొడితే ప్రభుత్వాలు ఎక్కడికి పోతాయో, ప్రభుత్వాలు ఎలా గద్దె దిగుతాయో మీరు గత రోజులను చూశారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి సంబంధించిన నేతల్లారా మీకే ఈ వీడియో. మీరు రైతులను కలవండి, రైతుల కష్టాలు తెలుసుకోండి, రైతుల బాగోగులు చూడండి. కానీ ఇదేదో ఫోటోలకో ప్రెస్ మీట్లకో ఇలా పెడితే రానున్న రోజుల్లో ఎట్లుంటుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం మరి రైతుల పక్షాన ఈ ప్రతిపక్ష పార్టీ ఏం పోరాటం చేస్తుంది, మరి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అనేది ముందు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. మరింత మంచి కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజా నాడి.